Hello. Hello, Naren. Good morning. Hi. Good morning, Anil. How are you? Good. Yeah, I'm doing well, Naren. You? Yeah, I'm also good. Okay. Yeah. ఎస్. మీరు రీసెంట్‌గా ఫేస్ చేసిన బీజీవీ సిట్యుయేషన్ గురించి చెప్పండి. అంటే మీరు మీరేం ఫేస్ చేశారు? దానివల్ల మీరు పడిన ట్రబుల్స్ అన్నీ ఒకసారి షేర్ చేస్తారా? ఓకే అండి. నాకీ ఈ ఆప్షన్ టైమ్ ఇచ్చినందుకు కూడా థాంక్ యూ. ఓహ్! బేసిక్‌లీ నేను 3 మంత్స్ బ్యాక్ మే 20 ఒక పెద్ద ఎంఎన్‌సి నేను చెప్పను. ఓకే. నేను ఫస్ట్ రౌండ్ ఇచ్చాను. ఓకే. ఆఫ్టర్ 15 డేస్, 2 వీక్స్ అయినాక నాకు మరీ సెకండ్ రౌండ్‌కి షెడ్యూల్ చేశారు. ఓకే. షెడ్యూల్ చేశారండి. అది కూడా సెలెక్ట్ అయ్యాను. ఓకే. సెలెక్ట్ అయ్యాక జూలై జూలై 15న మీరు సెలెక్ట్ అని హెచ్ఆర్ ఒక ఈ సాటర్డే అది వీకెండ్ వచ్చి మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పాడు. ఓకే. నాతో పాటు 5 మంది సెలెక్ట్ అయ్యాము. ఓకే. ఆ! సెలెక్ట్ అయ్యాము. వాడేమన్నాడు ఆల్ కంపెనీస్ ఒక డాక్యుమెంట్స్ అన్ని పెట్టమన్నారు ఆయన. ఓకే. వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ అన్ని పెట్టాను. నా నా రెజ్యూమే సంబంధించిన నేను రెజ్యూమ్‌లో సెలెక్ట్ అయ్యుంటా కదా కంపెనీకి. ఓకే. అంటే మీ రెజ్యూమ్‌లో ఉన్న కంపెనీ డాక్యుమెంట్స్ పెట్టమన్నారు. అవునండి. రెజ్యూమ్‌లో ఏ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ కంపల్సరీ డేట్స్ మెన్షన్ చేయండి. అండ్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ పెట్టమనలేదు. ఓన్లీ డేట్స్ మెన్షన్ చేయమన్నాడు. ఆ! డేట్స్ మెన్షన్ చేయండి. నాకు పంపండి అన్నాడు. ఓకే. హెచ్ఆర్ రౌండ్ కూడా అయిపోయింది ఆ టైంకి. ఓకే. మరి ఏమైందంటే ఒక 5 డేస్‌కి అంటే ఆల్‌మోస్ట్ 2 మంత్స్ నేను ఫస్ట్ రౌండ్స్ ఇచ్చిన 2 మంత్స్‌కి ఆఫర్ లెటర్ రిలీజ్ చేశాడు. ఆహా! ఓకే. హ్మ్. ఆఫర్ లెటర్ రిలీజ్ చేశాడు. అది ఒక వెబ్‌సైట్. ఆ కంపెనీ ఒక వెబ్‌సైట్‌లో. ఓకే. ఆహా! ఓకే. హ్మ్. అప్పుడు రిలీజ్ చేశాక యాక్సెప్ట్ చేయమన్నారు. చేశాను. ఓకే. చేశాక ఆ టైంలో నాకు అడ్రెస్ అడ్రెస్ వెరిఫికేషన్, ఎడ్యుకేషన్ వెరిఫికేషన్, ఎంప్లాయ్‌మెంట్ వెరిఫికేషన్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు మాకు. ఆహా! ఓకే. ఆల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాను. ఆ రెజ్యూమ్ సంబంధించిన నేను ఇంటర్వ్యూ ఇచ్చిన అప్డేటెడ్ రెజ్యూమ్ ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేశాను. ఆహా! ఓకే. అన్నీ జెన్యూనే ఉన్నాయి. అన్నీ సబ్మిట్ చేశాను. ఓకే. ఆహా! ఓకే. ఓకే అండి. సబ్మిట్ చేశాక ఒక ఆల్‌మోస్ట్ 2 ½ మంత్స్ అయినాక ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయిన 2 ½ మంత్స్ అయినాక అండ్ సబ్మిట్ చేసిన ఒక 2 వీక్స్ అయినాక మరి అడ్రెస్ వెరిఫికేషన్ వచ్చారు ఇంటికి. ఆహా! ఓకే. అడ్రెస్ అడ్రెస్ వెరిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయింది. మీరే ఇంటికొచ్చారు. అంటే మీరే ఉండమన్నారిక్కడ? అవునండి. అడ్రెస్ వెరిఫికేషన్ నన్నే ఉండమన్నారు. అయిపోయింది. అడ్రెస్ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్ అయిపోయింది. ఆహా! ఓకే. ఆ! ఆ తర్వాత ఏమైందంటే నెక్స్ట్ డే ఏమంటున్నారంటే 6 ఇయర్స్ బ్యాక్ ఒక రెజ్యూమే నీది రాంగ్ డేటా ఉంది. ఆహ్, మా పోర్టల్‌లో రాంగ్ రాంగ్ చూపిస్తుంది. ఒక కంపెనీ డీటెయిల్స్ రాంగ్ ఉంది అంటున్నారు. అప్పుడేమైందంటే నేనేమి ఓకే. 6 ఇయర్స్ బ్యాక్ డేటా రాంగ్ ఏమి లేదు ఆ టైంలో. ఓన్లీ క్లయింట్ డీటెయిల్స్ ఇచ్చాను. ఓకే. అంటే రాంగ్ డేటా అంటే వీళ్ళేమంటు రాంగ్ డేటా దేని రిలేటెడ్ అండి? అంటే రాంగ్ కంపెనీ డేటా అంటే రిలేటెడా? ఎంప్లాయ్‌మెంట్ అండి. ఎంప్లాయ్‌మెంట్. ఆహా! ఎంప్లాయ్‌మెంట్. ఆ ఓకే. ఎంప్లాయ్‌మెంట్ ఆ రెజ్యూమ్‌లో ఏమి ఇయలేదు. ఓన్లీ క్లయింట్ అది యాక్చువల్ నాది అప్పుడు. ఓకే. మీరు మెన్షన్ చేసిన రెజ్యూమ్‌లో లేదు. ఆ కంపెనీయే లేదు. ప్రెజెంట్ కంపెనీ లేదు. ఆహా! అప్‌డేటెడ్ రెజ్యూమ్‌లో అసలు ఏమీ ఓకే. లేదు. ఓకే. నేను యాక్చువల్లీ ఆ టైంలో ఏం చేశానంటే మాస్టర్స్ డిస్కంటిన్యూ చేశాను. ఒక కంట్రీ ఆహా! వెళ్లి నేను ఓకే. మాస్టర్స్ చేశాను. ఓకే. డిస్కంటిన్యూ చేశాను. ఆ! ఓకే. ఆ డాక్యుమెంట్స్ కూడా పెట్టాను హెచ్ఆర్‌కి. నేను యాక్చువల్లీ ఆ టైంలో నేను ఇక్కడ లేను. మాస్టర్స్ చేశాను. మీ డాక్యుమెంట్స్ మార్క్ షీట్ అడ్రెస్ డీటెయిల్స్ అన్నీ మీకు ఏవి కావాలంటే అవి పెడతాను. ఈవెన్ మీకు ఎలాంటి వెరిఫికేషన్ అయినా సహకరిస్తాను అన్నాను. ఆ! ఓకే. హ్మ్. అప్పుడేమన్నానంటే ఆహ్, ఒక 4 డేస్, 5 డేస్ అయినాక సైలెంట్ అయిపోయి మళ్ళీ వచ్చాడు నా దగ్గరికి. ఆహా! ఓకే. వచ్చి ఏమంటున్నాడంటే, లేదు లేదు ఈ రాంగ్ ఏదో ఓల్డ్ రెజ్యూమే ఇది ఉంది, అది ఉంది అన్నాడు. ఓకే. అంటే ఆ ఓల్డ్ రెజ్యూమే అంటే మీరు అంటే మీరు ఇనిషియల్‌గా జాబ్ ట్రై చేసేటప్పుడు ఆ! మీరు ఆ కంపెనీకి అప్లై చేసారా? కాంగిజెంట్‌గా అప్లై చేశాను. ఆ! ఆ టైంలో మేబీ నేను క్లయింట్ పెట్టిండొచ్చు. మేబీ క్లయింట్ డీటెయిల్స్ ఇచ్చిండొచ్చు. నాకంటే 5 ఇయర్స్ బ్యాక్ ఎలా గుర్తుంటుందండి? మీరు కూడా 5 ఎలా ఇయర్స్ బ్యాక్ ఆ! గుర్తుకుండదు. ఓకే. మీ అదే. రెజ్యూమ్‌లో కాకుండా వేరే కంపెనీ డీటెయిల్స్ అంటే వాళ్ళ దగ్గర ఏదైతే డేటా ఉంటదో, ఆ ఆ! డేటా ఉన్న కంపెనీస్ అడిగారు. అవునండి. అది నేను ఇచ్చాను. ఇయలేదు యాక్చువల్లీ మాక్సిమం ఇయలేదు. నాకు ఇయలేదు 90%, 99% ఇయలేదు. ఆ! అది ఈవెన్ ఇచ్చినా కూడా క్లయింట్ డీటెయిల్స్ ఇచ్చింటాను. ఆహ్, ఆ! యాక్చువల్లీ ఓకే. ఆల్‌మోస్ట్ 3 మంత్స్ అయింది నాకు. ఓకే. ఫస్ట్ రౌండ్ ఇచ్చినందుకు అయినా కూడా 5 ఇయర్స్ బ్యాక్ మనము ఏం జేసింటామనేది వాళ్ళకనవసరం. ఎందుకంటే మనం రెజ్యూమ్‌లో పెట్టినవి వాళ్ళు కంపెనీస్ చూడాలా గానీ, 5 ఇయర్స్, 6 ఇయర్స్ ముందు మనం ఏం కంపెనీ రెజ్యూమ్ పెట్టి ఏ కంపెనీకి అప్లై చేసామనేది వాళ్ళకవసరం లేదు యాక్చువల్‌గా. అవునండి. ఇది ఆ! నిజం. ఎందుకంటే నేను ఆల్‌మోస్ట్ 3 మంత్స్ టైమ్ వేస్ట్ అయిపోయింది. నేను రూపాయి ఆ! కూడా ఎర్న్ చేయలేదు. ఈఎంఐస్ ఉన్నాయి నాకు చాలా. ఆ! కార్డ్ ఈఎంఐస్ ఉన్నాయండి. పర్సనల్ అదే. ఈఎంఐస్ ఉన్నాయి. ఆ! హ్మ్. అదే ఈ ఇవన్నీ సాఫ్ట్‌వేర్‌లో చెప్పాను. సాఫ్ట్‌వేర్‌లో బీజీయూ అనేది ఒక అరాచకంగా అయితే చేస్తున్నారు. చాలా దారుణంగా అయిపోయింది. చాలామంది సిట్యుయేషన్ కూడా ఫేస్ చేశారు. అంటే ఇప్పుడు మూన్ లైటింగ్ కూడా ఇష్యూ అనేది చూపిచ్చేసి ఎంప్లాయీస్‌ని ఇష్టానుసారంగా సెలెక్ట్ చేయకుండా, రౌండ్స్ అన్ని పెట్టి సెలెక్ట్ చేయకుండా, వాళ్ళు మానసికంగా కొంచెం కుంగిపోయేలా చేస్తున్నారు.
అవునండి. టైమ్ వేస్ట్ చేపిస్తున్నాడు. యాక్చువల్లీ ఏమవుతుందంటే, మీరు చెప్పినట్టుగా మా ఫ్రెండ్ ఒకడు మూన్ లైటింగు అంటే యాక్చువల్లీ కరోనా టైమ్‌లో మాకేం చెప్పలేదు గదా! ఆ టైమ్‌లో మనకేం అవును. చెప్పలేదు. అవును. అంటే ప్రైవసీ ఇష్యూ ఉంటుంది. సెక్యూరిటీ ఆ! ఇష్యూ ఉంటుంది కంపెనీకని ఫస్ట్ 3-4 మంత్స్ మనకేం చెప్పలేదండి. ఓకే. చెప్పలేదు. అవును. చెప్పలేదు. ఆ టైమ్‌లో మా మా ఫ్రెండ్స్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బిజినెస్ పర్సన్ అయినా, ఏ హ్యూమన్ బీయింగ్ అయినా డబ్బులు సంపాదించుకొని మంచి పొజిషన్‌కి పోవాలని అనుకుంటాడు. అవును. నిజమా అవును. కాదండి? అవును. అవును. అలాంటి టైంలో వాళ్ళకి తెలీదు. అంటే సెక్యూరిటీ ప్రైవసీ ఇష్యూ ఉంటుందని తెలియక టైంలో 2 జాబ్‌లు చేశాడు. ఆహ్, హ్మ్. అది అప్పుడే చేశాడు. అది కూడా ఏమవుతుందంటే ప్రెజెంట్ 2026 ఎప్పుడండి 2022, 2020, 2021, 2022 ఎప్పుడండి 5 ఇయర్స్ బ్యాక్. 5 ఇయర్స్ బ్యాక్. అప్పుడు అవును. 5 ఇయర్స్ ఇష్యూని ఇప్పుడు తీసి ఆ! హెచ్ఆర్స్ చాలా అక్రమంగా బిహేవ్ చేస్తున్నారండి. అవునవును. అవునండి. హ్మ్. చాలా మంది ఇదే సేమ్ ఇష్యూనే ఫేస్ చేస్తున్నారు. అవునండి. అదే ఇంకో ఇష్యూ కూడా అదే ఆ! చెప్పాలనుకుంటున్నాను మీకు. యెస్ చెప్పండి. చెప్పండి. చెప్పండన్న. యాక్చువల్లీ ఏమైతుందంటే, వీళ్ళు హెచ్ఆర్స్ ఏమన్నా 100% జెన్యూన్ అంటే కాదండి. నాకు తెలిసిన విధంగా అయితే 3,00,000 నుండి 5,00,000 డబ్బులు తీసుకొని జాబ్‌లు బీజీవి ఇష్యూ ఉన్నా, ఏమి ఇష్యూ ఉన్నా తీసుకుంటున్నారు. నేను కొంతమందిని చూసాను. హ్మ్. వాళ్ళకేమి ఇష్యూస్ ఏమి రాలేదు. వాళ్ళకేమి రాలేదు. సో, అంటే ఇది మీతో పాటు కార్పొరేట్ 5 మంది జాయిన్ అయిపోయారన్నారు కదా! అది ఎంఎన్‌సిలో. అప్పుడు అవునండి. వాళ్ళ ఆ 5 మెంబర్స్‌లో ఎవరికైనా సేమ్ ఇష్యూ అనేది జరిగిందా అండి? అవునండి. యాక్చువల్లీ ఏమైందంటే, ఇప్పుడు నాది ఓల్డ్ రెజ్యూమే చూసాడు. ఆ! నేను కాదనలేదు. ఓకే. ఆ! ఒకడు మూన్ లైటింగ్ చేశాడు. ఆ పిల్లోడు 2020లో 2 కంపెనీలు చేస్తాడు. ఆ పిల్లోడు జూలై 13 జాయిన్ అయ్యాడండి. ఆ! 13 జాయిన్ అయ్యాడు. ఓకే. ఆహ్, అంటే ఎలా అంటే అది వాళ్ళ వెరిఫికేషన్, బీజీ వెరిఫికేషన్ వాళ్ళకి క్లారిటీ లేదు. ఆ! మా అవును. జీవితాలు అర్థమైంది. నాశనం చేస్తున్నారండి. ఆ! అదే బీజీయో అనేది వాళ్ళకెలా జేయాలంటే వాళ్ళ ఇష్టానుసారం చేస్తున్నారు. అంటే వాళ్ళకి నచ్చినట్టు చేసి నచ్చినోళ్ళకి జాబ్‌లిస్తన్నట్టు ఉంది. అవునండి. ఆ! ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నాను మీకు. ఆ! ఆ! చెప్పండి. యాక్చువల్లీ ఏమవుతుందంటే పీఎఫ్ చూస్తారు. పీఎఫ్‌లో మేము ఒకప్పుడు మేబీ మా బీటెక్ అయిపోయి 2015 అండి యాక్చువల్లీ. ఆ! 2015లో మాకు మేబీ డబ్బులు లేక మేము బీపీఓ జాబ్ చేసింటాం 2 నెలలు, 3 నెలలు. నిజమా అవును. కాదండి? ఎవరైనా అవునవునండి. చేసింటే. అందరూ అప్పుడు జేసింటారు. పీఎఫ్ అకౌంట్ క్రియేట్ చేసింటారు. నిజమా? పీఎఫ్ అవును. అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు అది పట్టుకొని ఇప్పుడు ఆ పీఎఫ్ ఇది క్రియేట్ అయింది. ఈ కంపెనీ దాని రిలీవ్ కావాలి, ఎక్స్‌పీరియన్స్ కావాలి అంటారు. అసలు గవర్నమెంట్ ఎందుకండి ప్రైవసీని అవును. చెక్ పీఎఫ్ అనేది చేయదా? ఒక మన ప్రైవసీకి సంబంధించింది. మన పీఎఫ్ డీటెయిల్స్ మనకు తెలియకుండా వాళ్ళు చూడడం అనేది యాహ్! చాలా తప్పు అది. ఒకవేళ అవునండి. చూడాలనుకున్నా కూడా మనల్ని అడగాలి మీకిష్టమా? కాదా? అని. మాకిష్టం లేదు అంటే వాళ్ళు ఇంకో వెరిఫికేషన్ ప్రొసీడ్ అవ్వాలి గానీ, ఆ పీఎఫ్‌ని పట్టుకోవడం అనేది చాలా తప్పు. అది మన ప్రైవసీ గదా! మన ప్రైవసీ మనం గవర్నమెంట్‌ని నమ్మి గవర్నమెంట్ తెచ్చిన స్కీమ్ ఈపీఎఫ్‌ని నమ్మి మనం డబ్బులు పెడుతున్నాం దాంట్లో. అంటే ఎవరికంటే వాళ్ళకి అవును. చూపిచ్చేకి కాదు గదా! ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్ గూడా నా బ్యాంక్ అకౌంట్ మా ఇంట్లో వాళ్ళకి నేను చూపియాలనుకుంటే చూపిస్తాను గానీ, వాళ్ళందుకు వాళ్ళొచ్చి చూస్తే అది తప్పు గదా! అది ఒక అవునండి. ఎన్నో ఫండమెంటల్ రైట్. ట్రాన్సాక్షన్స్ అయ్యుంటాయి ఆ! గదండీ. అవును. యాహ్! అది హ్మ్. ఫండమెంటల్ రైట్‌ని తప్పు చేయడమే గదా! అదొక ఫండమెంటల్ రైట్‌ని తప్పు చేయడమే. అవునండి. ఒక ఇంకో ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయం ఏందంటే ఫండమెంటల్ రైట్స్‌ని తీయడమే. ఇంకోటి బ్యాంక్ స్టేట్‌మెంట్స్ అడుగుతున్నారని విన్నాము. అలానే ఐటీఆర్ అనేది చాలా పర్సనల్. ఎందుకంటే మనం చాలా ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తుంటాము. వేరే వేరే వర్క్స్ ఉంటాయి. అవన్నీ ఐటీఆర్స్ అనేవి మనకు ఫార్మ్స్‌లో కనిపిస్తాయి. ఇప్పుడు దానికి కూడా క్వెషన్ చేసి మీకెందుకు ఇన్ని ఐటీఆర్స్ ఉన్నాయి? ఈ కంపెనీస్ అన్నీ ఏంటివి? అవన్నీ అడగడం కూడా జరుగుతుందని కొంతమంది ఫ్రెండ్స్ అయితే నాతో చెప్పారు. దానివల్ల కూడా కొంతమంది సడెన్‌గా 1 మంత్ జాయిన్ అయిన వెంటనే తీసేయడము, దానికి పీఎఫ్ క్రియేట్ అవ్వడము, మళ్ళా ఇంకో కంపెనీకి అవునండి. పోవడము, మళ్ళా వాళ్ళు ఈపీఎఫ్ ఎందుకుందని అడగడము, ఇవన్నీ జరగడం వల్ల సాఫ్ట్‌వేర్ జాబ్ చేయాలంటేనే విరక్తిగా చాలా మందికి మారింది. చాలామంది కూడా వాళ్ళ ప్రొఫెషనల్‌నే చేంజ్ చేసుకోవాల్సిన సిట్యుయేషన్ అయితే వచ్చింది. వాళ్ళ కెరియర్ కూడా స్పాయిల్ అవుతుంది. అవునండి. ఫర్ ఎగ్జాంపుల్ మేము బీటెక్ మేము చేసింది సీఎస్‌సి. ఆ! దాని నుంచి మేము ఇన్‌స్పైర్ అయ్యి సాఫ్ట్‌వేర్ జాబు జాయిన్ అయినాము. ఆ! మాకు సాఫ్ట్‌వేర్ ఏమి అంతా మాకు లాసే అండి సాఫ్ట్‌వేరు. ఎగ్జాంపుల్ లాస్ట్ 3 మంత్స్ నాకి అంటే ఎంఎన్‌సి కంపెనీలు ఇట్లాంటివన్నీ మాకు ఇబ్బంది పెట్టాయండి లాస్ట్ 3 మంత్స్. డబ్బులు లేకోకుండా, రూపాయి కూడా డబ్బులు లేకోకుండా, ఈఎంఐలు కట్టుకోకుండా, మేము సిటీలకొచ్చి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు ఇయ్యండి అని చెప్పడాలు, ఇవన్నీ మాకు ఇబ్బంది కదండీ! ఆ! అదైతే కరెక్టే అండి. మనం ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళు చెప్పిన రౌండ్స్‌కంతా మనము తల ఊపేసి చేస్తాము. కానీ వాళ్ళు ఇలా సడెన్‌గా అవును. అన్ని రౌండ్స్ క్లియర్ చేసిన తర్వాత కూడా ఈ విధంగా చేయడం అనేది తప్పు. అసలు ఏ ఇండస్ట్రీలో కూడా ఇటువంటి వెరిఫికేషన్ అనేది లేదు నాకు తెలిసి. ఈ సాఫ్ట్‌వేర్‌లో అవునండి. ఫర్ తప్పించి ఎగ్జాంపుల్ ఒక వేరే పర్సన్ లేబర్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఎక్కడా లేదు. ఆ! అవును. అవును. ఒక లేబర్ ఆ రోజు సంపాదించుకొని ప్రీవియస్ ఏం ఎక్స్‌పీరియన్స్ చూడడండి. ఆ రోజు ఏం చేసింది, ఆ రోజు కష్టపడి రూ. 1000 ఎంతో ఇస్తాడు. అవును. అదొకటే చూస్తాడు. ఓకే అండి. మాకు అలా కాదు కదండీ. అంటే మీరు ఏమేమో చూస్తున్నారు. ఆ! సిల్లీ రీజన్స్ వల్ల ఇబ్బంది పెట్టి మాకేం ఫ్రీగా ఏమి ఇవ్వట్లే కదా మీరు డబ్బులండి. ఫ్రీగా ఇయ్యరు. ఇంటర్వ్యూ సెలెక్ట్ ఒక అయినాక జాబ్ హ్మ్. ఇచ్చినాక వర్క్ చేయాలి కదండీ. మార్నింగ్ 9 నుంచి అది కూడా మార్నింగ్ 9 నుంచి మిడ్‌నైట్ 2 వరకు చేస్తున్నారు. రీసెంట్‌గా టెక్ మహీంద్ర మహిళ కూడా తను కష్టాలు చెప్పిపోయింది కదా!
అవునవును. అది చూసాం అది. అది గూడా పిల్లోనికి బాలేదని లీవ్ పెడితే తీసేయడం అనేది చాలా దారుణం యాక్చువల్‌గా. పర్మనెంట్ ఇచ్చారంట కదండీ! అది కూడా రిలీవింగ్ కాకోకుండా. అవునవును. డైరెక్ట్‌గా హ్మ్. తీసేసినారు అని టర్మినేషన్ ఇచ్చినారని జెప్పారు. ఇప్పుడు ఆ టర్మినేషన్ లెటర్ తీసుకొని పోయి ఇంకో కంపెనీకి చూపిస్తే "నువ్వు ఆ కంపెనీలో ఎందుకు టర్మినేట్ అయినావు? ఎలా టర్మినేట్ అయినావు? ఇట్లా టర్మినేట్ అయిన వాళ్ళని తీసుకోమని" వాళ్ళంటారు. అప్పుడు అవునండి. అదొక కెరియర్ గ్యాప్ రీజన్ అండి. పెరుగుతుంది. మరి ఇంకో కంపెనీకి పోతే ఆ టర్మినేషన్ ప్లస్ కెరియర్ గ్యాప్ 2 యాడ్ అయితాయి. వాళ్ళు ఎటు అవును. గాకుండా ఎళ్ళిపోతారు. అసలు ఆ సాఫ్ట్‌వేర్‌కే వాళ్ళు అనర్హుల్లాగా అయిపోతారు. అనెలిజిబుల్ క్యాండిడేట్స్‌గా అయిపోతున్నారు. చాలా దారుణం. అవునండి. ఫస్ట్ బీజీవీ వెరిఫికేషన్ అనేది ఒక ప్రాసెస్ గవర్నమెంట్ డిసైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అవును. ఆ! సొల్యూషన్ నాకు తెలిసి నేనేమనుకున్నా అంటే, నా విధంగా అంటే సెంట్రల్ ఐటీ మినిస్టర్ నుంచి ఒకటి ఏమన్నా డిక్లరేషన్ ఒక ఆ! అవును. మేబీ కన్ఫర్మేషన్ లెటర్ ఒక అవును. అన్ని కంపెనీలకి పంపించి, లేకపోతే నాస్కామ్ ఉంది కదండీ! ఆ! నాస్కామ్ అవును. నుంచి డీటెయిల్స్ నాస్కామ్ నుంచి చాలా స్ట్రిక్ట్ డీటెయిల్స్ బీజీవీ ఇలాగే చేయాలి. ప్రతి కంపెనీకి ఇలాగే చేయాలి. హెచ్ఆర్స్ అవును. ఇలాగే ఫాలో అవ్వాలని అవును. ఇలానే ఒక ఫాలో రూల్ అవ్వాలని ఒక రూల్ అనేది తేవడం అవసరం జీవో అయితే ఆర్డర్ ఉంది. యాక్ట్, జీవో ఒకటి ఏదైనా యాక్ట్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను. ఇట్లయితే మేము బతకడం కూడా కష్టమండి. మాకు వేరే వేరే జాబులు చూసుకోవాలన్నా మాకు అంటే మరీ మేము మనీ స్పెండ్ చేయాలి. మన దగ్గర మనీ లేదు కదండీ. బిజినెస్ పెట్టాలన్నా మనీ అవును. కావాలి. వేరే అవునండి. జాబ్ అంటే మాకి అవును. మాకి కరెక్ట్. అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక లేబర్ అంటే ఆ పర్సన్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఆ పని చేస్తాడు. ఇప్పుడు హ్మ్. వేరే పని చేయమని చేయలేరు కదండీ. చేయలేరు. అవునండి. ఇప్పుడు నేను అంతే సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే సాఫ్ట్‌వేర్ జాబ్ మా ఎక్స్‌పీరియన్స్ బట్టి సాఫ్ట్‌వేర్ జాబే మేము స్కిల్స్ వల్లే ఆ జాబ్ చేయగలం. వేరే స్కిల్స్ ఫోకస్ చేయాలంటే మాకు అది చాలా డిఫికల్ట్ కదండీ. అవును. అందులో వీళ్ళు హ్మ్. ఇంత వెరిఫికేషన్ చేసినా గూడా మనకేమో పర్మనెంట్ జాబ్ అది పర్మనెంట్ జాబ్ అయితే కాదు. ఒకవేళ కంపెనీకేమైనా లాసొస్తే ఇమ్మీడియేట్ ఎఫెక్ట్ మన మీదే చూపిస్తారు. మనల్ని అవునండి. తీసేయడమో, లేకుంటే సాలరీని సగానికి సగం తగ్గియడమో చేస్తున్నారు. కాబట్టి ఇంత వెరిఫికేషన్ చేసి మరి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారనేది తెలియడం లేదు. అంటే కంపెనీ అవునండి. ఎందుకు ఇంత ఇంకోటేందంటే వెరిఫికేషన్ ఇంకో విషయం చేస్తుందనేది ఏందంటే తెలియడం లేదు. ఆ! ఇంకో విషయము ఒకవేళ మీరు తీసేయాలనుకుంటే ఒక 5 మంత్సో, 6 మంత్సో మాకు డబ్బులిచ్చి తీసేయడం బెటరు. ఎందుకంటే యూకే, జర్మనీ ఇట్లాంటి కంట్రీ‌ల్లో ఆల్రెడీ ఉందండి రూలు. ఒక అవునవును. కంపెనీని తీసేయాలంటే అవునవును. స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి వాళ్ళకి. మనకి అవును. స్ట్రిక్ట్ రూల్స్ ఏమి లేవు. ఆ! బీజీవీ అసలుకు దానికి రీజనే ఉండదు. ఏమి వెరిఫై చేస్తారో వాళ్ళకి రీజనే ఉండదు. ఆ! ఒకవేళ జాయిన్ అయినా గూడా 3 మంత్స్, 4 మంత్స్ అయినాక సడెన్‌గా ఏదో కంపెనీ లాస్ ఏదో ఒకటి ముందు పెట్టి తీసేస్తాడు. ఆ తర్వాత మళ్ళా వేరే కంపెనీ పోవాలంటే ఎంత మాకి రిస్క్ ఉంటుంది. ఏం కథ? ఒకప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ ఇలా లేదండి. లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ నుంచి చాలా హెచ్ఆర్‌ల అక్రమాలు చాలా జరుగుతున్నాయండి. అదొక అవునవును. రూల్ ఏమన్నా అన్ని కంపెనీస్ కలిసి నాస్కామ్ అని ఒకటుంది ఆల్రెడీ క్రియేట్ చేశారు. కొన్ని యూనియన్స్ ఉంటాయి. లేకపోతే డైరెక్ట్ సెంట్రల్ ఐటీ మినిస్టర్ నుంచి ఏమన్నా యాక్ట్ తేవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ కాలంలో. అవును. అంటే ఒక సెలెక్టెడ్ క్యాండిడేట్‌కి ఇప్పుడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసిన తర్వాత అన్ని రౌండ్స్ పెట్టి సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇంటర్వ్యూలో అతని స్కిల్ చూసే కదా సెలెక్ట్ చేస్తారు. మళ్ళీ ఈ బీజీయూ అనేది ఎందుకో తెలియడం లేదు. బీజీయూ అంటే ఎందుకు చేయాలి? అతను మాక్సిమం ఎడ్యుకేషన్ సర్టిఫికేట్‌లు జెన్యూనా కాదా? అనేది క్రిమినల్ అండి. చూడాలి. క్రిమినల్. అలానే హ్మ్. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జెన్యూనా కాదా? లాస్ట్ కంపెనీలో అతను రెజ్యూమ్‌లో ఏం మెన్షన్ చేశాడు? అవి జెన్యూన్ పెట్టాడా లేదా? ఇవి చూడాలి గానీ లేకుంటే క్రైమ్ ఏమన్నా చేశారా? వాళ్ళు ఓకే. కానీ సంబంధమే లేకుండా ఎక్కడో పీఎఫ్‌లో ఉన్నాయి కంపెనీలు. నువ్వెప్పుడో రెజ్యూమ్ పంపించినావు. ఆ కంపెనీ ఉంది. అదెందుకుంది? మన ఇష్టం ఇప్పుడు అన్ని కంపెనీస్ ఉన్నప్పుడు మన ఇష్టం వచ్చిన మనం జస్ట్ ట్రైల్ చేయాలనుకుంటాము. ఒక రెజ్యూమ్‌లో ఒక కంపెనీని యాడ్ చేసి నౌకరీలో పెట్టి ట్రై చేయాలనుకుంటాం అంతా. అంటే మన స్టేటస్ ఎంతవరకు ఉంది? మనం అసలు ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే సెలెక్ట్ అవ్వగలమా? లేదా? అనేది చూసుకోవడానికి ఒక డమ్మీ కంపెనీలు ఏదన్నా పెట్టుకొనుండొచ్చు. దాన్ని పట్టుకొని ఆ కంపెనీ డేటాను పట్టుకొని మరి ఇలా జాబ్స్ అన్నీ సెలెక్ట్ అయిన తర్వాత, రౌండ్ సెలెక్ట్ అయిన తర్వాత తీసేయడం అనేది చాలా చాలా తప్పుగా నాకైతే అనిపిస్తుంది. అదే అండి. ఈ ఆ! ఇష్యూ రీసెంట్‌గా అంటే చెప్పలేకపోతున్నాను. చాలా మంది చెప్పలేకపోతున్నారు. అదే చాలా చాలా మందికి మా ఫ్రెండ్స్‌కి బయట ఉన్న సమాజంలో ఉన్న ఐ మీన్ ఇండియాలో ఐటీ మేబీ 2,00,00,000 నుంచి 3,00,00,000 ఉండొచ్చేమో. నాకు తెలీదు. ఎగ్జాక్ట్ కౌంట్ తెలీదు. ఆ! ఆల్‌మోస్ట్ 60, 70% మెంబర్స్‌కి ఇష్యూ ఉందని నేను అనుకుంటున్నానండి. బయటకొచ్చి చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఐటీలో సెలెక్ట్ చేయడము ఫర్దర్‌గా అని అదే. ఒక బాధ. గిల్టీ ఫీల్ అవుతున్నా. ఆ గిల్టీ ఫీలింగ్ అదేం పెద్ద నేను అనుకున్న గిల్టీ కాదండి. ఓ కంపెనీలు గిల్టీ అవ్వాలా? హెచ్ఆర్ వాళ్ళు గిల్టీ అవ్వాలా అని నేను అనుకుంటా. అవును. మనం గిల్టీ అదే అవ్వకూడదనుకుంటా. హెచ్ఆర్‌లు కొంచెం దీనికి కొంచెం అంటే కొంచెం లిబరల్‌గా సొల్యూషన్ అనేది తీసుకొని రావాలి. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు అందరికీ ఒకే రూల్ పెట్టి చేస్తుంటే ఒక రకం. కానీ అలా లేదే కొంతమందికి మూన్ లైటింగ్ చేసినా తీసుకుంటున్నారు. ఫేక్ కంపెనీలు పెట్టినా తీసుకుంటున్నారు. అన్నీ జరుగుతాన్నాయి. అన్నీ జరుగుతాన్నాయి. కొంతమంది వర్కే చేయకున్నా కూడా అలానే సర్వైవ్ అవుతున్నారు. అన్నీ అవుతున్నాయి. కానీ ఒక ఎలిజిబుల్ క్యాండిడేట్ ఇంటర్వ్యూస్ అన్ని అటెండ్ అయ్యాడు. 4, 5 రౌండ్స్ అటెండ్ అయ్యాడు. మరి బీజీవీ వెరిఫికేషన్‌కి ఇంటికి రమ్మని ఇంటి దగ్గర వెరిఫికేషన్ చేసినారు. ఇన్ని చేసిన తర్వాత కూడా సడెన్‌గా వచ్చేసి 6 ఇయర్స్ ముందు నీ రెజ్యూమ్ నాకోటి కనిపించింది. దాంట్లో ఈ కంపెనీ ఎందుకు పెట్టినావు? అని అడిగేసి ఒక సిల్లీ రీజన్‌తో ఆఫర్ లెటర్‌ని రివోకుల్ చేయడం ఇవన్నీ అనేది చాలా పెద్ద తప్పు. ఆహ్, అవునండి. అని అనిపిస్తుంది అనుదీప్.
ఇంకా గవర్నమెంట్ నుంచి ఒక సొల్యూషన్ అంటే మనకు కావాల్సింది గవర్నమెంట్ ఒక బీజీకి ఒక స్పెసిఫిక్ క్రైటీరియాని చేసే మేలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు బీజీవీ స్టెప్స్ ఫస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేయాలా, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ చూడాలా, పాత కంపెనీలు ఏం పెట్టినా ఒక్కటి వెరిఫై చేసేలాగా ఉంటే బెటర్. లేదు మేము పిఎఫ్లు చూస్తామంటే ఇప్పుడు మనం వేరే వేరే అవసరాల కోసం వేరే వేరే పనులు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అందరి సిచ్యువేషన్లో ఒకటే ఉండవు కదా. ఇప్పుడు కొంతమందికి బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది కొంచెం చాలా అవసరం పడుతుంది ఇంట్లో అవసరాలకి. వాళ్ళు ఎక్కడా పోయి దొంగతనాలు అవన్నీ చేయకోకుండా వాళ్ళకి తెలిసిన స్కిల్లో ఎలా ముందుకు పోవాలని ఆలోచించి ఆ పనులు చేసింటారు. అంతే కదా. అంతే కదా. అవునండి. అవునండి. ఆ! యాక్చువల్‌గా అప్‌డేటెడ్ రెజ్యూమే చూస్తే చాలు గదండీ. అప్‌డేటెడ్ అప్డేటెడ్ రెజ్యూమ్‌లో ఏముంది రెజ్యూమే చూస్తే లాస్ట్ చాలు. డేస్‌లో ఆ డిఫరెంట్ రెజ్యూమ్ కంపెనీస్ చెప్పండి. ఒకటి జెన్యూన్ ఉంటే చాలు. ఆ ఒక్కటి వెరిఫై చేసుకుంటే మనకి బావుంటది. ఇట్లాంటి ప్రైవసీ డీటెయిల్స్, పీఎఫ్‌వి ఎప్పుడో ఉన్న పీఎఫ్‌లని వాళ్ళెలా చూస్తున్నారో తెలీదు గానీ, ఒకవేళ అవి అసలు చూడకూడదు. ఎంప్లాయర్ సైడ్ నుంచి అవునండి. ఎంప్లాయీకి తెలియకుండా పీఎఫ్‌లు ఎలా చూస్తారో తెలియడం లేదు. వాళ్ళెందుకు వాళ్ళు అట్లా ఎట్లా పర్మిషన్ వస్తుందో కూడా తెలియడం లేదు. అది రాకూడదు. దీని గురించి గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ అయితే తీసుకుంటే బావుంటదని అనుకుంటాను. మీరేమన్నా లాస్ట్‌లో చెప్పాలనుకుంటున్నారా అండి? అదే అండి. యాక్చువల్లీ మేబీ 2 క్రోర్స్ మెంబర్స్ ఉన్నారు ఐటీ వాళ్ళు. ఆల్‌మోస్ట్ 60, 70% ఇదే ఫేస్ చేస్తున్నారు. సిల్లీ రీజన్స్ వల్ల మీరు మా జీవితాలను నాశనం చేస్తున్నారు కదా! మాకి నెలకి ఏదో ఒక సంపాదించుకొని ఇంట్లో గడపాలి గదండీ! మీరు ఊరికనే ఇష్యూ చేసి 3 నెలలు, 4 నెలలు వేస్ట్ చేపిచ్చి సింప్లీ లాస్ట్ రెజ్యూమే ఇట్లా క్యాన్సిల్ చేస్తే మాకు ఫర్దర్‌గా ఇంగ లైఫు మేము బతకడం కష్టమండి. ఇదే గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవ్వాలని అనుకుంటున్నా. ఐటీ హెచ్ఆర్స్‌కి కొంచెము సర్క్యులర్ పంపించి, లేకపోతే జియో ఆర్డర్ యాక్ట్ ఏమన్నా కొన్ని బీజీవీ ఏవేవి చెక్ చేయాలి, ఏవి చెక్ చేయకూడదని ఒక ఫార్మ్ క్రియేట్ చేసి, ఒకవేళ చెక్ చేస్తే ఫైన్ ఒక 5,00,000, 6,00,000 హెచ్ఆర్‌కో లేకపోతే కంపెనీకి ఏసేలాగా స్ట్రిక్ట్ రూల్స్, ఫాస్ట్ ట్రాకింగ్ కోర్టు అట్లాంటివి బీజీఎస్ ఇష్యూస్ వల్ల ఇట్లాంటివి ఉంటే మేలని అనుకుంటున్నానండి. అవునండి. థాంక్ యూ అండి. బాగా వచ్చామండి. అవునండి. చాలా పెద్ద ఇష్యూ. చూద్దామండి. మన ప్లాట్‌ఫార్మ్ నుంచి గవర్నమెంట్‌కి రీచ్ అయితే వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారని అనుకుందాము. చూద్దామండి. థాంక్ యూ. థాంక్ యూ థాంక్ యూ అండి. అండి ఫర్ థాంక్ యూ అండి ఫర్ యువర్ టైమ్. బాయ్ అండి. బాయ్.